ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారి అబ్బాయి ఉమ్మారెడ్డి వెంకటరమణని గుంటూరు ఎంపీ క్యాండిడేట్ ఖరారు చేసి దాదాపుగా వారం 10 రోజులు అయినట్టుంది. ఆయన ఇంతవరకు గుంటూరులో తిరిగినట్టు కూడా కనిపించలేదు. వాస్తవంగా ఫస్ట్ కావాల్సిందేంటి, బ్రాండ్ తెచ్చుకోవడం, మన పేరు జనంలో నానేలా తెచ్చుకోవడం. పెమ్మసాని చంద్రశేఖరన్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరుకు సంబంధించినటువంటి తెలుగుదేశం అభ్యర్థి మొన్ననే ఖరారు చేశారు. ఇంకా ఆయనకి అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పొత్తుల్లో ఇప్పుడే బయటికి అనౌన్స్ చేయకూడదు అనుకుంటున్నారు ఇంటర్నల్గా. కానీ అతనికి చెప్పేశారు చంద్రబాబు నువ్వే క్యాండిడేట్ అని. ఊరు మొత్తం మీద కనీసం ఒక 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సందులో లేదు అనే తేడా లేకుండా ఇంక్లూడింగ్ హైవేల దాకా ఎక్కడ దాకా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం పేద పేద హోర్డింగ్స్ ఊరంతా పెట్టేశారు. పెమ్మసాని చంద్రశేఖర్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఆయన గుంటూరు తెలుగుదేశం అభ్యర్థి అని అందరికీ తెలిసిపోయింది. గల్లా జయదో ప్లేస్లో ఆయన వచ్చాడు అన్నటువంటి. ఉమ్మారెడ్డి వెంకటరమణది ఈడ్చిపెడిదంతా ఒకటో అరో అక్కడక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళ అభిమానం కొద్దీ వేసినటువంటి హోర్డింగులు తప్పించి నథింగ్. ఇంకా ఈయనతో పోల్చుకుంటే ఆయన ఎవరు, ఆ మధ్యన రాయుడు కాస్త తిరిగాడు వివిధ ప్రాంతాలు. మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీరియస్ ఎఫర్ట్ ఉందా లేదా, విజయసాయిరెడ్డి సొంతగా దాంట్లో లీడ్ చేస్తున్నాడు, విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో ఉన్నటువంటి నియోజకవర్గం అంటే డౌటే. అంటే ఎన్నికల్లో ఫస్ట్ ఇద్దరు లోకల్ వాళ్ళు అయితే, లేకపోతే ఆయన ఉమ్మారెడ్డి వెంకటరమణ లోకల్ అయితే కనుక ప్రాబ్లం లేదు, ఆల్రెడీ జనంలో ఉంటుంటారు. లేదు, ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఫస్ట్ బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా చోట్ల జరుగుతున్న మైనస్ అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసినేని నాని కంటే ఆల్రెడీ బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. కేసినేని చిన్ని తన బ్రాండ్ ఇమేజ్ని డెవలప్ చేసుకున్నాడు. ఇది బ్రాండ్ అనేది ఫస్ట్ జనంలో మన పేరు మన తెలుగుదేశం పేరు అనగానే సో అభ్యర్థి కదా అనే చర్చ రావాలి. వైసీపీ అంటే సో వాళ్ళని చర్చ రావాలి, బీజేపీ అంటే సో వాళ్ళని చర్చ రావాలి. అలాంటి చేయడంలో తెలుగుదేశం వాళ్ళకు ఉన్నటువంటి చాతుర్యం ఇక్కడ లోపించడం కనబడుతోంది.